మీడియా వాళ్ళందరూ అయితే క్రిష్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్నని, "ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలవండి సార్, మేము ఇంటర్వ్యూ చేయాలని" చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న రేణుక అయితే క్రిష్, సత్య వాళ్ళు లేరు ఇంట్లో, ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అమ్మ, నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్ళిపోయారు?" అని చెప్పేసైతే మీడియా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళైతే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మీడియా అయితే, "ఏంటి మీకు వాళ్ళకి ఏమైనా తగువులా? అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయారా మేమొచ్చిన టైంకి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద కొడుకైతే, "ఏంటి ఇంత చిన్నదానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారా? ఎక్కడికో వెళ్లారు బయటికి, వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే, "ఏంటి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? నా పరువు తీయడానికే పుట్టారు వీళ్ళిద్దరు. ఎక్కడికి వెళ్లారో వాళ్ళని కనుక్కొని వాళ్ళని నరికేయాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్య అయితే వస్తూ ఉంటుంది. అది చూసిన క్రిష్ వాళ్ళ అమ్మ అయితే, "అదుగో అదుగో వస్తుంది చూడండి" అని చెప్పేసైతే తన దగ్గరికి వెళ్ళి, "ఎక్కడికి వెళ్ళావే? ఏం చేశావు? ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయావు?" అని చెప్పేసైతే గట్టిగా తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మామయ్య అయితే, "మీరు ఎక్కడికి వెళ్లారు? నా పరువు తీయడానికే పుట్టినట్టు ఉన్నారు మీరందరూను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ కూడా, "ఏంటి ఏం జరుగుతుంది?" అని చెప్పేసైతే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్